కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? భారత అంతరిక్ష రంగం మరో చారిత్రక విజయం సాధించింది. LVM-3 MR రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన అత్యంత భారీ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందిస్తూ ఇది భారత్ భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు. మైక్రోసాఫ్ట్ AI CEO ముస్తఫా సులేమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి, మనసు తేలిక చేసుకోవడానికి లక్షలాది మంది చాట్బాట్లతో మాట్లాడుతున్నారని వెల్లడించారు. విమర్శలు, అవమానాల భయం లేకుండా బాధ చెప్పుకునే డిజిటల్ స్నేహితుడిగా AI మారుతోందని, ఈ ట్రెండ్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోందని వెల్లడించారు. ఇండియన్ ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ ILB తాజా నివేదిక ప్రకారం భారత్లో మొత్తం రాష్ట్రాలలో పారిశ్రామిక అవసరాల కోసం భూమిని కేటాయించడంలో తెలంగాణ టాప్ ర్యాంక్లో ఉందని వెల్లడించింది. మొత్తం 157 పారిశ్రామిక పార్కుల్లో 32,000 హెక్టార్లకు పైనే భూమి అందుబాటులో ఉంది అని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ వాయు కాలుష్యంపై ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రజల కనీస అవసరమైన స్వచ్ఛమైన గాలిని ఇవ్వలేని ప్రభుత్వం ఎయిర్ ప్యూరిఫైర్లపై మాత్రం 18% GST వసూలు చేయడం ఏంటి అని ప్రశ్నించింది. ఈ విషయంపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. భారతదేశం నుంచి 2026 ఆస్కార్లకు అధికారికంగా ఎంపికైన హోంబౌండ్ ఇప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా తన నవల ఆధారంగానే రూపొందిందని రచయిత పూజా చాంగోయ్వాలా ఆరోపించారు. అయితే దర్శకుడు నీరజ్ భాయ్వాన్, నిర్మాతలు మాత్రం ఇది 2020లో వచ్చిన న్యూయార్క్ టైమ్స్ కథనంతో ప్రేరణ పొందిందని స్పష్టం చేశారు.